స్వీట్ షాప్లో తయారు చేసే మడత కాజాని వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము. కేజీ మైదా తీసుకోవాలి. దాంట్లోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలానే తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒక పావు కేజీ డాల్డాని కరిగించి వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల సేపు బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి గట్టిగా అనిపిస్తే పిండి అనేది కొంచెం లైట్గా వాటర్ చల్లుకొని కలుపుకోండి. పిండి అనేది మనకి పూరి పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు దీనికోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కేజీ పంచదార తీసుకొని దాంట్లో పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పటిక వేసుకోవాలి. మనం గుమ్మలు కట్టుకుంటాం కదా పటిక, అది వేసుకొని మనకి పాకం అనేది ఈ విధంగా మరీ తీగ పాకం కాకుండా కొంచెం అంటుకుంటుంది లేదు అన్నట్టు ఉండేలాగా వస్తే పాకం సరిపోతుంది. ఇలా మనం పటిక వేసుకోవడం వల్ల ఇది గట్టి పడకుండా వారం రోజులైనా సరే చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా రోల్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద పొడి పిండిని యాడ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని రౌండ్గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా వీటిపైన పొడి పిండి చల్లటం వల్ల ఈ మడత కాజాలు మడత పెట్టేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ పొడి పిండి అనేది మైదానే యూజ్ చేశారు ఇక్కడ. ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకుంటూ ఉండాలి. మడత కాజా అనేది ఎక్కువ మడతలు రావడం కోసం ఎక్కువలో పిండి యూజ్ చేస్తారు. ఇలాగా చపాతీలా రోల్ చేసుకొని పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. అంచులు అనేవి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసుకుంటారు. ఇలా పెట్టుకొని పొడి పిండి చల్లుకొని రోల్ చేసేసుకోవాలి. అంచుల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసుకుంటారు. ఇలా పెట్టుకొని పొడి పిండి చల్లుకొని రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత అంచులు ఉంటాయి కదా, అంచుల్ని కొంచెం వాటర్తో తడుపుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అంచులు అనేవి ఇలా రోల్ చేసుకున్న దానికి అంటుకొని ఉంటాయి, లేదంటే విడిపోతాయి. కాబట్టి ఇలాగ తడ అనేది అద్దుతారు. దాని తర్వాత దీన్ని కొంచెం అంతా సాగదీస్తారు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఈ విధంగా మరీ మందంగా కాకుండా కొంచెం 1/2 ఇంచు సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పొడిపిండి జల్లుకున్న ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక్కొక్క కాజాని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి పైన కింద ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకొని పొడిపిండి జల్లుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పొడిపిండి జల్లుకున్న ప్లేట్లో ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది చాలా లైట్గా హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకున్న తర్వాత మనం సిమ్లో అయినా పెట్టుకోవాలి, లేదంటే ఆఫ్ చేసిన తర్వాత ఈ కాజాలను వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది లైట్గా హీట్ మీద ఉండటం వల్ల కాజాలు అనేవి లోపల కూడా మంచిగా వేగుతాయి. లేదంటే మీరు ఐలో పెట్టుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకకుండా. కాబట్టి
ఆయిల్ అనేది లైట్ గా హీట్ మీద ఉండాలి. ఈ కాజాలు వేసిన తర్వాత ఆయిల్ ని ఇలా లైట్ గా తిప్పుతా ఉంటే అవి పైకి తేలుతా ఉంటాయి. అలా పైకి తేలిన తర్వాత మనం మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని. ఈ విధంగా మనకి ఈ మడత కాజాలే కాదు, బాదుషా, చంద్రవంకీలు, వెన్న ముద్దలు, ఖర్జూరాలు ఇలాంటి స్వీట్స్ అన్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న మడత కాజాలన్నీ చూడండి ఆయిల్లో ఎలా పైకి తేలుతున్నాయో. ఈ విధంగా మొత్తం మడత కాజాలన్నీ ఆయిల్లో పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మీరు ఫస్టే మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే ఇవి త్వరగా వేగిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకకుండా. కాబట్టి లైట్ గా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. ఇలాగా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. ఫస్ట్ లో అయితే లైట్ గా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. ఆ తర్వాత కాజాలు పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం చేసుకునే ఈ బాదుషా, మడత కాజా, చంద్రవంకీలు ఇలాంటి స్వీట్స్ అన్ని సేమ్ ఇలానే పిండిని కలుపుకోవాలి, పాకాన్ని కూడా అలానే పట్టుకోవాలి. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం పాకంలో వేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి ఇవి. ఇలాగా కలర్ రాగానే వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. మనకి పాకం అన్నా లేదంటే ఈ మడత కాజాలన్నా ఏదైనా ఒకటి బాగా వేడి మీద ఉండాలి, లేదంటే రెండు వేడి మీదన్నా ఉండాలి. ఇలాగా పాకంలో వేసుకొని కొంచెం గరిటతో ప్రెస్ చేసుకోవాలి. లైట్ గా ప్రెస్ చేసుకోండి విడిపోకుండా. ఇలా పాకంలో వేసిన ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు పాకంలోనే ఉంచుకోవాలి. అప్పుడే వీటికి పాకం అనేది బాగా పడుతుంది. ఒక 10 నిమిషాలు పాకంలో ఉంచుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే మడత కాజాలు రెడీ అయిపోయాయి. ఓకే.